ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది, తస్మాత్ జాగ్రత్త. ఏ బంధం విచ్ఛిన్నం కాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి, అలాగే పూర్తి అంశాలు తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకున్న పరిస్థితులు తగినట్లుగా చురుకుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క బంధువులతో కానీ, లేదా మీ యొక్క స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, వీరిలో ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు, మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వారితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారే మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ప్రమాదం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా దురుసుగా మాట్లాడుకోకుండా ఆవేశం చల్లారాక ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ మసులుకోవడం అనేది మంచిది. అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి, ఆ విధంగా చేస్తే కూడా మీరు ఆ యొక్క సిచ్యువేషన్ని ఇంకా క్రియేటివిటీ చేసిన వారు అవుతారు. కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్ని సాల్వ్ చేసుకోండి. ఈ విధంగా మీరొకరు వాళ్ళ ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం. తర్వాత సమస్యను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం.
అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనుక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి నూతన వ్యక్తితో పరిచయాన్ని పొందుకుంటారు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి. అంటే మీకు ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తిని పరిచయం అనే ఉండబోతుంది. ఆ వ్యక్తికి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు చూపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు, కానీ వారు ఈరోజు ప్రయాణం చేశారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. అది యాత్రలకు కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి, లేదా మీ దగ్గరలో ఉండేటటువంటి ప్రదేశాలకైనా సరే, ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలంగా వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ ప్రయాణాల విషయంలో మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కాబోతున్నాయి. ఈ రోజుల్లో ఆ ప్రయాణం మొదలుపెట్టి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొంతకాలం ఆధ్యాత్మిక యాత్రికులు బయలుదేరారు. కొంతకాలం నుండి విహారయాత్రకు బయలుదేరుతారు. మరికొంతమంది దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ని వదిలిపెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రయాణాలు ముహూర్తం చేశారు. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఊరుకొని అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడే ఆ భగవంతుడు మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాడని చెప్పుకోవాలి. అంటే ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని, ఒక ఆదాయ మార్గాన్ని చూపించబోతున్నాడు అని అర్థం. ఈ విధంగా కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ యొక్క కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శ్రీ రామచంద్రమూర్తులను, సీతమ్మదేవి వారిని ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారికి ఒక బంధం దగ్గర కాబోతుంది. ఏ విధంగా దగ్గర కాబోతుందో తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.